ఎంతో అద్భుతంగా అపరూపంగా జరుగుతున్న పోరాటాలలో ఈ డైరీ ఆవిష్కరణ కూడా ఒక పోరాట రూపంగానే ఉందనేది ఇటీవల ఆవిష్కరణలు చూస్తే డైరీల ఆవిష్కరణ కాదు, ఆ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించుకొని భవిష్యత్తులో తెలంగాణ ఎట్లా సాధించుకోవాలనే ఒక వేదికగా ఒక పోరాట రూపంగా మార్చిన ఈ గెస్టెడ్ ఆఫీసర్ల సంఘానికి, దానికి నాయకత్వం వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీనివాస్ రావు గారికి, అట్లా వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ సభకు హాజరైన సభికులందరికీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమాభివందనాలు. మనకి ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా కొద్దిగా గుర్తు చేయాలని అనిపిస్తుంది. డిసెంబర్ 9న తెలంగాణ వచ్చింది పోయింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఒక డిసెంబర్ 9 నాడే పోలే. ఎట్లా ఇచ్చిన హక్కులు కూడా గుంజుకోబడతాయి. అందుకనే మనము హక్కులు సాధించుకోవడమే కాకుండా వాటిని రక్షణ కోసం కూడా మనం ఉద్యమించకపోయినట్లయితే, పోరాడకపోయినట్లయితే, మన సంఘటితంగా ముందుకు కొనసాగకపోయినట్లయితే అవి కూడా గద్దల్లా తన్నుకుపోతాయి అనేది ఇంత తెలంగాణ కోసం జరుగుతున్న సందర్భంలో కూడా, రేపో మాపో తెలంగాణ ఇస్తామని చెబుతున్న సందర్భంలో కూడా ఒక 2 నెలల కింద జరిగిన ఒక సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే నిజంగా రాబోయే తెలంగాణ గురించి ఎంత జాగరూకతతో ఉండాలో అనేది ఈ సందర్భంగా ఆ సంఘటనను గుర్తు చేయాలనేది నేను భావిస్తున్నా. ఏమీ లేదు, తెలంగాణలో ఒక 7 జిల్లాలకు సంబంధించిన 7 లక్షల మంది ప్రజలు 32 రోజులు పోరాడి తమకున్న 100 రూపాయల వేతనం నుండి 130 రూపాయలు సాధించుకున్నారయ్యా. తెలంగాణలో బీడీ కార్మికులు 7 లక్షల మంది 32 రోజులు పోరాడి, దానికి మన తెలంగాణలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు కూడా మద్దతు వాళ్ళు సాధించుకుంటే, ఇంత పోరాటం జరుగుతున్నా కానీ బీడీ యజమానులు ఈ సమైక్య ఆంధ్ర కిరణ్ కుమార్ ప్రభుత్వంతో కుమ్మక్కై 10 రోజులు పరిశ్రమనంతా కూడా పండబెట్టేసింది. మేము జీవో అమలు చేయమని చెప్పేసింది. నిజంగా తెలంగాణలో పోరాడి సాధించుకున్న జీవోలు గతి ఎట్లా పడుతుందో మనం చూసినట్లయితే, సాధించుకున్న జీవోని మళ్ళా అవేర్నెస్ లో పెట్టే వరకు, పక్కన పెట్టే వరకు, ఒక రకంగా సారాంశంలో రద్దు చేసే వరకు సాధించుకున్న 130 రూపాయలని తిరిగి 100 రూపాయలకి తగిన పద్ధతిలో ఇవాళ జీవో ముందుకు వచ్చింది. చిన్న సంఘటన, మొన్న నల్లగొండ జిల్లాలో కామినేని సూర్యనారాయణకు సంబంధించిన ఒక పవర్ ప్లాంట్ కి, నల్లగొండ జిల్లా అంటే మీ అందరికీ తెలుసు, 1700 గ్రామాలలో 12 లక్షల మంది ఫ్లోరోసిస్ కు సంబంధించిన అత్యంత పీడిత బాధితులాగా ఉన్నారు. వాళ్ళకి కేటాయించిన నీరులో సగం టీఎంసీని ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారుడు కామినేని సూర్యనారాయణ పవర్ ప్లాంట్ కి వీళ్ళు తాగే నీళ్ళని, ఇంకా నీళ్లు కూడా సమృద్ధిగా జనానికి రాలేదు. వాళ్ళకి మిగులు నీళ్లు పంచిన అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి 600 గ్రామాలు కూడా సమృద్ధికి రాని, ఇంకా 900 గ్రామాలకి నీరు రావాల్సింది, వచ్చిన గ్రామాలు కూడా సగానికి కూడా సంతృప్తి పరచని నీళ్ల నుంచి ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారు దాని మీద చేశారు. మొత్తం ఒక్క పార్టీ మినహాయింపు లేకుండా ప్రజలందరూ కూడా ఈ జీవో రద్దయ్యే వరకు పోరాటాలు వస్తారా రారా అనే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మిమ్మల్ని గ్రామాలకు రానివ్వం, ఈ జీవో రద్దు పోరాటాలు ఉంటారా అంటే గల్లాలు బట్టి లాగి ఇవాళ జీవో రద్దయ్యే పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ నిన్ననే 28వ తారీఖున జరిగిన అఖిల పక్ష సమావేశంలో గతంలో ప్రకటించిన తెలుగుదేశం వైఖరికి భిన్నంగా ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఎందుకు ప్రకటించింది? తెలుగుదేశమో చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఒక రాజకీయంగా సానుకూలంగా మార్చుకున్నందుకు కాదు, తెలంగాణకి అక్కడికి అఖిలపక్ష సమావేశంలో నువ్వు 2 గొంతులు వినిపించినా, గతంలో 2 కళ్ళ చూపు చూసినా కానీ
తెలంగాణలోని పాదయాత్ర సాగదు అని తెలంగాణ ప్రజలు ఘంటాపదంగా నిలదీసినందుకు అక్కడ రెండో గొంతు మూగపోవాల్సి వచ్చింది. అది తెలంగాణ ప్రజలు సాధించుకున్న విజయం తెలుగుదేశం ఆ విధంగా ప్రకటించడానికి కారణం అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్ని చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చేసినా బుద్ధి రావడం లేదు. అందుకనే మనము తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా రకాలుగా బుద్ధి ఒక మేరకు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రవేశపెట్టే వరకు దానికి బుద్ధి రావాలంటే ఒకటి మన ముందు ఉంది. తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీలకి వాళ్ళ ప్రయోజనాల రీత్యా ఎన్నైనా రాజకీయాలు చేయవచ్చు, కానీ తెలంగాణని రాజకీయం చేయవద్దు. తెలంగాణని మీ స్వప్రయోజనాలకి తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళు వాడుకోవద్దు. తెలంగాణలో కోరుకుంటున్న వాళ్ళు మీరు అనైక్యతగా ఉండొద్దు. అదే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనతోటి నాటకాలు ఆడుకోవటానికి కారణం అవుతుంది. అందుకనే ఇవాళ తెలంగాణ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అన్ని పాదయాత్రలు మొదలవుతా ఉన్నాయి. ఈ ఎన్నికల యొక్క పోరాటాలు చూసి అందరూ తెలంగాణ కోసమే అంటూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోరాటాలు, యాత్రలు ఇవన్నీ కూడా ఎంత తెలంగాణని గీకరించుకున్నా అవి ఇప్పుడు మనము నమ్మలేని పరిస్థితిగా ఉంది. అందుకనే తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి కూడా ఒక పోటు పొడుస్తుంది, ఒక వెన్నుపోటుగా దారుస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం అనైక్యతకి, విచ్ఛిన్నానికి, విడిపోవడానికి కారణమవుతుంది. అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నికల ఉద్యమంగా మార్చవద్దు అనే పద్ధతిలో తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళని పదేగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే మనం ఏదైనా కానీ ఒక మంచి రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉంది. ఈ సందర్భంగా మనం ఉపయోగించుకోకపోయినట్లయితే, సరైన పద్ధతులు అనుసరించకపోయినట్లయితే తెలంగాణ అనేది చాలా కష్టాల కాలానికి గురి కావాల్సి వస్తుంది. అదే ఏమిటయ్యా అంటే ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకా ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలతో ఆడుకోలేదు. అందుకనే ఈ సందర్భంగా అందరూ కూడా ఎన్నికల కోసమో తెలంగాణ కోసమో ఉద్యమ బాటలు పట్టే పరిస్థితి వచ్చింది. అందుకనే జేఏసీ ఈ ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ మధ్య తన నిర్మాణాన్ని కూడా మార్చుకున్నది. ఏమిటంటే నియోజకవర్గ కమిటీలు అంటే ఈ ఎన్నికలు, కన్వీనర్లకి పోటీలు తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళ మధ్యనే ఒక తేడాలు వస్తున్నాయి. కాబట్టి మనము రాజకీయ పార్టీలాగా నియోజకవర్గ కమిటీలు కాదు, గ్రామ కమిటీ, మండల కమిటీ, డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ, మనది ఉద్యమ కమిటీ. అందుకనే ఇవాళ ఈ ఎన్నికల సందర్భం కూడా మన ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకొస్తూ కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక కర్తవ్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాం. అఖిలపక్షం 28 జరిగిన సమావేశం కాదు. నేను జేఏసీ చైర్మన్ గారు కూడా అడుగుతూ ఉన్నా. జేఏసీలో భాగంగా ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉంది. అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణలో ఉన్న సమైక్యవాదమైన తెలంగాణ వాదులైన అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళొక్కసారి మీ గొంతు ఇబ్బంది తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమైనది ప్రజల ముందు మరొక్కసారి అర్థం చేపించినట్లయితే, అనుకూలంగా ఉన్నట్లయితే ఓకే, లేకపోతే తెలంగాణ నుంచి వాళ్ళని పారద్రోలేటట్టుగా, వాళ్ళని తరిమేటట్టుగా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంటది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవాళ రకరకాల రూపంలో తెలంగాణకు ముందుకు వస్తున్నారు. వీటన్నిటిలో కూడా తెలంగాణకి ఎవరయ్యా అడ్డుపడుతున్నదంటే చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ వస్తే కోదండరామ్ గారు వీళ్ళందరూ కలిసి అక్కడికి పోయి నిరసన తెలియజేస్తే అక్కడికి అడ్డు వచ్చింది చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వాడు కాదు. 9,000 మంది కిరణ్ కుమార్ ప్రభుత్వం యొక్క పోలీసులు ఆ ఉద్యమాన్ని నడిచివేశారు. ఇవాళ తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కడ నిరసన తెలియజేసినా వీటన్నిటికీ ఉద్యమానికి అడ్డుకుంటుంది, అడ్డుదారులు వేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యము, వాళ్ళ పోలీసులు. అందుకనే ఇవాళ తెలంగాణకి ఎవరు ఏ రూపంలో దానికి అనుకూలంగా అననుకూలంగా ఉన్నా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకొని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే వారికి కలిసి వచ్చే శక్తులందరితో కూడా కలవాల్సిన అవసరం ఉంది. నేను అనేక సభల్లో చెబుతూ ఉన్నా, కిషన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకి హిందూ భావాల పునాదితో రాజకీయాలు ఉంటాయి. సిపిఐఎం న్యూ డెమోక్రసీ నక్సలైట్ పార్టీ.
ఈ రెండింటికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటది. అయితే ఎందుకు ఈ తెలంగాణ ఉద్యమంలో నింగికి నేలకున్నంత తేడాతో ఉన్న రాజకీయ పార్టీలు ఒక వేదికకు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే ఇంకా మిగతా శక్తులు అందరూ కూడా ఎందుకు ఇందులో భాగస్వామ్యం కాలేకపోతున్నవి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ జేఏసీ నాయకత్వం మొత్తం కూడా ఏదో ఒక బీజేపీ నాయకత్వంలోనో సిపిఐ నాయకత్వంలోనో న్యూ డెమోక్రసీ నాయకత్వంలోనో ఇన్ని విభిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళని ఒక గొడుగు కిందికి తీసుకురావడం కష్టమే అని అన్ని భావాలకు సంబంధించిన ఒక గొడుగే జేఏసీ కిందికి అందరూ రావాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా బహిరంగ పరుస్తూ ఉన్నా. జేఏసీలకు రాని వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉన్నాయి. మనం దాంతో ఏం లేదు, రాజకీయ పోరాటం చేద్దాం. జేఏసీ వైపు నుంచి కూడా జేఏసీలోకి రావడానికి ఏమైనా కానీ కారణం అవుతుందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి వాడు తెలుగుదేశానికి రాజీనామా పెట్టి తెలుగుదేశాన్ని ఇవాళ ఎవరు విమర్శించినంత పద్ధతిలో ముందుకు వస్తా ఉంటే ఇంకా జేఏసీలోకి మనం తీసుకోకపోవడం చాలా ఇబ్బందులు కలిగిస్తా ఉంది. అందుకనే జేఏసీ వెలుపల ఉండాలని కూడా గొడుగు కిందికి తీసుకురావాల్సిన ఆవశ్యకత బాధ్యత మనపై ఉంటది. అందుకనే ఇవాళ మొత్తం దీనికి కావాల్సిన అనేకతను పారద్రోలి జేఏసీ కిందికి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వారికి పోరాడదాం. జై తెలంగాణ.